ఒక గ్రామంలో చాలా కంజూసైన వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు అతని ఒక 100 బంగారు నాణేలున్న పర్సు ఎక్కడో పోయింది. అతను భయంతో గ్రామమంతా వెతకసాగాడు. చివరికి వ్యాపారి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తన పర్సు పోయిందని ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్ద ప్రశాంతంగా అతని మాటలు విన్నాడు. గ్రామ పెద్ద చెప్పాడు, పర్సు దొరికిన వారికి 10 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించండి అని. వ్యాపారి ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. అదే సమయంలో ఒక పేద రైతుకు దారిలో ఆ పర్సు కనిపించింది. అతను పర్సు తెరిచి చూశాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. రైతు మనసులో అనుకున్నాడు, ఇది ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు. నేను తప్పకుండా తిరిగి ఇవ్వాలి అని. రైతు వెంటనే వ్యాపారి ఇంటికి వెళ్లి పర్సును అతనికి ఇచ్చాడు. వ్యాపారి పర్సు తీసుకుని బయటకు నవ్వినా మనసులో మాత్రం లోభం పెరిగింది. రైతు కొంతసేపు బహుమతి కోసం ఎదురుచూశాడు. కాని వ్యాపారి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు వ్యాపారి కోపంగా అన్నాడు, నా పర్సులో 110 బంగారు నాణేలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 మాత్రమే ఉన్నాయి. మిగతావి నువ్వే తీసుకున్నావు అని రైతుపై నింద వేశాడు. నిజాయితీగల రైతు బాధతో గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. గ్రామ పెద్ద వ్యాపారిని పిలిపించి పర్సు తీసుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. అక్కడున్న అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గ్రామ పెద్ద నవ్వుతూ అన్నాడు, నువ్వు చెప్పింది 110 నాణేల పర్సు. కాని ఇందులో ఒక 100 మాత్రమే ఉన్నాయి. అంటే ఇది నీది కాదు అని తెలివిగా తీర్పు చెప్పాడు. గ్రామ పెద్ద ఆ పర్సును నిజాయితీగల రైతుకే బహుమతిగా ఇచ్చాడు. లోభి వ్యాపారి ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నీతి, లోభం చివరికి నష్టానికే దారి తీస్తుంది. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది.